ప్రైజ్లాడు. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ప్రియమైన వాళ్ళారా, ఇది మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రిస్మస్ సందర్భంగా మనము ఈ దినాలు ఎన్నో సువార్తలు, ఎన్నో ప్రత్యేకమైన కోడికలు చూడగలుగుతున్నాం. అదేవిధంగా ఈ దినం కూడా మనము యేసు క్రీస్తు ప్రభు పుట్టుక, ఈ లోకంలో జన్మించిన ఉద్దేశమును కొన్ని సంగతులు గమనిద్దాం. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అనే మాట చూస్తే, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా, అంటే ఆయన ఒక మార్గమున పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు మార్గమున అంటే, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాపంలో పడి ఉన్నారో, ఎవరైతే దేవుడు ఎవరు అని తెలియక అంధత్వంలో ఉన్నారో వారి దగ్గరికి ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. అదే రీతిగా ఈ లోకంలో మనుషుడు కూడా దారి తప్పిపోయినాడు. ఎక్కడ తప్పిపోయినాడు అంటే, ఏదోనులో దారి తప్పినాడు, మార్గం తప్పినాడు. దేవుని దగ్గరికి, జీవవృక్ష బలం దగ్గరికి పోవాల్సినాడు ఆ మనుషుడు ఏంటంటే, అపవాది ఏదైతే చూపించినాడో ఆ వృక్ష ఫలను, దేవుడు వద్దన్న ఆ పండును తినడానికి ఆయన మార్గం తప్పినాడు. అయితే మార్గం తప్పిన ఆ మనిషి దగ్గరికి ఆయన వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను కూడా వెతికినాడు. అది గొప్ప ప్రేమ ఆయనది. అయితే ఇక్కడ చూస్తే మార్గంలో పోచుంటే ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చినాడు, ఆయన ఎదుట మోకాలు ఉన్నాడు. ఈ రెండు విషయాలు చాలా మంచివి. ఏమంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావడం అనేది చాలా మంచి విషయం. ప్రపంచంలో మనం ఏదైనా మంచి చేస్తున్నామంటే ఎంతో మంది దానికి పోతాం, ఎన్నో సాయాల కొరకు పోతాం, ఎన్నో అవసరతల కొరకు పోతాం, ఎన్నో పనుల మీద పోతాం. కానీ కొందరిని ప్రేమించినా పోతాం, కొందరిని ద్వేషించినా పోతాం, కొందరు పగ ఉన్నా పోతాం మన అవసరాల కొరకు. కానీ యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో ఆ వ్యక్తి సంపూర్ణమైన బహుమానం పొందే వ్యక్తి. అందుకే రూతు గ్రంథం 2:12 రాస్తాడు. ఏమనంటే, బోయాజు రూతుతో అంటాడు, నీవు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. నిజమే, యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఇక శిక్ష లేదు, వారికి ఇక అభద్రతా భావం లేదు, సురక్షితం. యేసు రెక్కల నీడన సురక్షితం ఉంది. అయితే ఈ వ్యక్తి పరిగెత్తుకొని వచ్చినాడు. ఒకటి, ఆయనలో ఉన్న మంచి లక్షణం, యేసు బయలుదేరి వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి రావడం మంచి విషయం, ఆయన ఎదుట మోకాలు ఉండడం మంచి విషయం. కానీ మూడో విషయం ఏమడిగినా అంటే, సద్బోధకుడా అని యేసు ప్రభును సంబోధించడం మంచి విషయం. ఇవన్నీ చేసి ఒక ప్రశ్నతో వచ్చినాడు. ఆయన ఏమన్నాడు? నిత్య జీవానికి వారసుడు కావాలి. ఎంతో శ్రేష్టమైన మాట. ఈనాడు నిత్య జీవం ఇష్టలు ఎవరు అంటే ఎవరికన్నా ఎక్కువ రోజులు బతకాలని ఉంటుంది. కానీ ఈ లోకంలో డాక్టర్లు, మందులు, ఎన్నో హాస్పిటళ్ళు, ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాయి అంటే, మనిషి ప్రాణానికి వెల కట్టలేనిది. అన్నిటికీ వెల ఉంది కానీ ప్రాణానికి వెళ్ళలేదు. దాని కొరకు బతకాలి అనే ఆలోచనలో వచ్చినప్పుడు యేసుప్రభు ఒకటే మాట అన్నాడు, ఈ లోకంలో ఉన్నవి నీ ఆస్తి వదిలేసి నన్ను వెంబడించి అన్నాడు. అది చాలా బాధ అయింది ఆయనకు. మనము కూడా యేసు ప్రభుతో కలిసి ఉండాలంటే, నిత్య జీవము కలిగిన వారం ఉండాలంటే, ఈ లోకంలో మనకి ఏవైతున్నాయో, ఏవైతే యేసు ప్రభు వదిలేయమన్నాడు వాటిని వదిలేయాలి. యేసు ప్రభు వదులుమన్నది వదిలేయాలి. అంటే ఇక్కడ మనకు ఇండ్లు వదిలిపోవాలి, భార్యను పిల్లను వదిలిపోవాలి అనే ఉద్దేశం కాదు. కానీ మన మనస్సు యేసు మీద ఉండాలి. ఈ యవనస్తుని మనసు ధనం మీద ఉంది, మన మనసు ఎవరి మీద ఉంది? ఆయన ఏం చేసినాడంటే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు. ఆ నిత్య జీవాన్ని దాటిపోవద్దని ప్రభు పేరిట బతిమాలుతాం. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఇది గమనించి, యేసు ప్రభు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు అనే విషయం గుర్తెరిగి ఆయనను వెంబడిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ మహిమ కొరకు మేము జీవించే కృపనీయండి. నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆరాధించే వారంగా నీ పాదాలు పట్టుకొని నీ అడుగుజాడలను నడవగలట కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.